శేషాచల కొండల్లో కొలువైయున్న ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం మనకు ఎంత లేట్ అయినా సరే ఆ గోవిందుణ్ణి ఒక్క 2-3 సెకండ్లు చూస్తే చాలు దర్శనంలో వేచి ఉన్న సమయాన్ని కూడా మర్చిపోతాం. ఆ దేవదేవుణ్ణి దర్శించుకునే ముందు మాడవీధుల్లోనే కోనేరు పక్కన కొలువైయున్న శ్రీ వరాహస్వామి వారిని ముందుగా దర్శించుకోవాలని శాసనాలు చెబుతున్నాయి. ఇక ఆ బ్రహ్మాండ నాయకునికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల రోజున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజున ధ్వజారోహణంతో మొదలై 9 రోజుల పాటు శ్రీవారు వివిధ వాహనాల మీద మాడవీధుల్లో విహరిస్తారు. ఆ వాహనాల పేరేంటో ఇప్పుడు చూద్దాం. పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, చక్ర